వెల్కమ్ టు అమ్మకుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మా పెద్దమ్మది 10వ రోజు ఉంది కాబట్టి నేనైతే మార్నింగ్ అయితే వచ్చేసిన. వచ్చిన తర్వాత ఫస్ట్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. నేను ఈరోజు వచ్చేటప్పుడు అయితే పిల్లల్ని తీసుకొని అయితే వచ్చేసిన. ఎందుకంటే ఈరోజు మా ఆయన కోర్టుకు వెళ్ళాలని చెప్పారు. మళ్ళీ ఇంట్లో వదిలేసి వెళ్తే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని అయితే వచ్చేసిన. ఇంకా సడన్గానైతే నైట్ చెప్పారు అనమాట, రేపు నేను కోర్టుకు వెళ్ళాలి, వచ్చే వరకు ఏ టైం అవుతుందేమో, పిల్లల్ని తీసుకొని వెళ్ళేసరికి నేను నైట్కి నైటే బ్యాగ్ సర్దేసుకొని ఇంకా మార్నింగ్ పిల్లల్ని తొందరగా లేపి తీసుకొని వచ్చిన కాబట్టి నాకు వీడియో తీయడానికి అయితే వీలు కుదరలేదండి. నేను అనుకున్న ఏంటంటే ఒకదాన్ని మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు వచ్చేయచ్చు కదా అని చెప్పి, కానీ నేను అనుకున్నది ఒకటైతే అక్కడ అయింది ఒకటి అనమాట. ఇంకా ఒకదాన్ని వస్తే మనకి లగేజ్ అనేది ఏముండదు కదా, మనం ఒక్కరోజు ఉన్నా సరే పిల్లలు వచ్చిరంటే ఇంకా లగేజ్ అయితే సర్దుకోవాల్సిందే. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా భోంచేసినాక మళ్ళీ మేము మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మా అక్కయ్యలు ఇద్దరు పడుకున్నారు, అంటే ఒక పెద్దమ్మ కూతురును ఇంకా మా అక్క. ఇక్కడ మా ఖుషి అయితే మేమందరం పడుకుంటే ఆడుకుంటూ ఉంది. పడుకోమంటే చూడండి ఎట్లా పడుకుందో. చూడండి ఇంట్లో అంతా అల్లరిగా ఎట్లా ఉందో. ఇంకా బైక్ నడుపుతుందంట ఖుషి, అట్లా నడుపుతూ ఉంటుందండి ప్రతిసారి. ఇంకా ఆడుకొని వచ్చి ఇక్కడ పడుకుంది కాసేపు. ఇంకా నేనైతే ఇంటికి ఇంతకుముందు వీడియోలో మీరు చూసే ఉంటారు, మిషన్ తీసుకెళ్దామని చెప్పేసి ఫస్ట్ పైన ఉన్న పార్ట్ అయితే తీసుకెళ్ళినా. ఇప్పుడు ఈ మిషన్ స్టాండ్ ఇది టేబుల్ ఎలా తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. అయితే దీనికి నట్లుంటే విప్తే తీసుకెళ్ళచ్చు అని చెప్తే నేను వచ్చి ట్రై చేస్తున్నా నట్లు విప్పుదామని, కానీ అసలు నాతోటి కాలేదండి. అసలు నట్లు అనేది రావట్లేదు. ఇంకా రాకపోయేసరికి ఇంకా ట్రైన్ టైం అవుతుంది. ఇంకా రెడీ అయ్యి ఇంటికి వెళ్దాము, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇంకా కిందికి దిగిన తర్వాత మమ్మీ చెప్పింది, వచ్చిందే మార్నింగ్ మళ్ళీ నైట్ వెళ్ళడం అవసరమా, ఈ ఒక్కరోజు ఉండి మళ్ళీ నైట్ వెళ్ళొచ్చు మార్నింగ్ లేసి అని చెప్పేసరికి నాకేమో అసలు ఉండాలనిపించలేదు. ఎందుకంటే మా ఆయన కోర్టుకు వెళ్ళారు కదా, మళ్ళీ తను ఒక్కడే ఉంటాడేమో అని చెప్పేసి టెన్షనే ఉండే. ఇంకా మమ్మీ అలా అనేసరికి మా ఆయనకైతే ఫోన్ చేసిన, మరి మమ్మీ రేపు వెళ్ళమంటుంది, ఏమంటావు రమ్మంటావు అంటే, నాకు కూడా కోర్టు పని ఉంది, వచ్చే వరకు నైట్ అయ్యేటట్టుంది, ఈ ఒక్కరోజు ఆగి మళ్ళీ మార్నింగ్ వచ్చేసే అన్నాడు. ఇంకా అన్న తర్వాత సర్లే అని చెప్పేసి ఆగిపోయినా. ఇంకా నేను ఇక్కడ స్లాబ్ పైనకి ఎక్కి మిషన్ దగ్గర కూర్చొని నట్లు విప్పుదామని ట్రై చేసేవరకు రాలేదు. ఇంకా ఈరోజు వెళ్తామని చెప్పేసి మా అక్కతో అనేసరికి మా ఇంకొక్కనైతే రెడీ అయిపోయి ఏమైంది చెల్లా వెళ్దామా అంటే నేను చెప్పేసిన, అక్క ఈరోజు వద్దంట రేపు పొద్దున వెళ్దామంటే సర్లే అని చెప్పేసి తను కూడా ఖాళీగానే కూర్చుంది. ఇంకా సాయంత్రం పూట బయట చల్లగా గాలి వస్తుందని చెప్పేసి అందరం అయితే కిందికి వచ్చి కూర్చున్నాము. ఇంకా మా మమ్మీ ఏమో గేట్ లోపలనే చైర్ వేసుకొని కూర్చుంది. ఎందుకంటే తనకి కాళ్ళ నొప్పులు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కిందికి దిగడం లేదండి, గేట్ లోపలే కూర్చుంటుంది. మేమైతే ఇక్కడ బయట కూర్చున్నాం. ఇంకా మా ఖుషి అయితే నన్ను ఎత్తుకోమని చెప్పి వచ్చి చేతులు జాస్తుంది, సర్లే అని చెప్పేసి తన్ని కూడా ఎత్తుకున్నా. మరి ఇదండి ఈరోజు వ్లాగు. మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి, మన అమ్మకుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్.